అన్న అన్న కొద్దిగా ఎమ్మెల్యే గారు సైడ్ ఓకే సార్. వెనక్కి అతను కూడా వెనక్కి వస్తాడు, అతను పెట్టుకోదు, అది ఆపదు, అది వెనక్కి వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఓకే సార్. తమ్ముడు కొట్టరా ఏంది మొబైల్ ఇప్పుడే ఇంకా తలకాయ నిలబడా అమ్మా వెనక్కి జరగండి, అమ్మా లేడీస్ వెనక్కి జరగండి. సార్ 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 ఒకసారి అందరూ చూడండి సార్. సార్ సార్ ఒకసారి ఓకే సార్. ఈ బయట నుంచి కార్యకర్తలందరూ లోపలికి వెళ్ళాల్సిందిగా కోరుచున్నా. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే అందరూ మొబైల్ వెనక్కిదండి. సార్ అందరూ గ్రూప్ నిలబడి అందరూ గ్రూప్. మా గురువు గారు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు గ్రామంలో ఈ పెద్ద బజార్ అనేది ఒకప్పుడు చిన్నప్పుడు ఈ పెద్ద బజార్ అనేవాళ్ళు. ఆ పెద్ద బజార్ అనేది ఈరోజు పెద్ద బజార్ అని నేను తర్వాత చిన్నప్పుడు అనుకున్నాను, కానీ తర్వాత లేదు. ఇప్పుడు చేసి చూసిన తర్వాత మీరందరూ కళ్ళతో చూశారు. పైటూరు వచ్చిన వాళ్ళు కూడా ఈ గొడ్రాయి పెద్ద బజారు అన్ని బజార్లు కూడా ఈ ఊర్లో ఇలానే చేయాలని మా సార్తో డిస్కషన్ చేస్తే మీకెందుకు నేనున్నాను, ఈ బజార్లో ఏ బజార్లో అయితే మనం విస్తరణ చేయాలో అన్ని నువ్వు ఐడెంటిఫై చేసి ఏ గారికి టచ్లో ఉండి మొత్తం చేయాలని ఇప్పుడు దర్గా బజార్కి వచ్చేసి 10 లక్షల రూపాయలు సైడ్ రైన్స్ పెట్టాడు. బీసీ కాలనీలో 14 లక్షలు పెట్టి రోడ్డు పెట్టాడు. అన్ని నగర్లో 1 కోటి రూపాయలు పెట్టి కమిటీ హాలు, 1 కోటి రూపాయల రోడ్లు, ఇప్పుడు పార్లమెంట్ నుంచి 3 కోట్ల రోడ్డు. ఇవన్నీ అసలు ఒకటని చెప్తా ఉంటే అసలు సత్తా ఒకటి అది సార్ చెప్తానులే సార్, అది సత్తా ఎక్కడ దాకా వచ్చిందని. ఇప్పుడు మా ఊళ్ళో ఈరోజు సార్ మాట్లాడేటప్పుడు చెప్తాడు, ఇంతమంది ఇన్ని హారతలు ఇచ్చి ఇంత బొట్లు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారంటే ఇష్టంతో చేశారు, కానీ ఎవరు దీన్ని హారతలు ఇవ్వమని బొట్లు పెట్టమని ఎవరు ప్రేరేపించి చెప్పితే చేయలేదు. ఈ బిఎన్ విజయ్ కుమార్ గారు 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఈ ఊర్లో ఇంత రాజకీయం 20 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అతనికి ప్రతిదీ పిండి తెలుసు. ఏ ఊర్లో ఎవరు ఏంది రాజకీయం అందరూ మొత్తం అన్నీ ఆయన తెలుసు. అందుకని ఆయన అభివృద్ధి చేసే ఎవరితోటైనా సరే అభివృద్ధి చేసే దాని గురించి అసలు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అభివృద్ధికి మాత్రం ఎవరు అడ్డుపడ్డా ఒప్పుకోడు. ఆయనకు అభివృద్ధి అంటే అంత పిచ్చి. అందుకనే రాజకీయాల్లో
ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లో ఉంటారని రాబోరని కూడా నేను అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారికి నాకు నా తరఫున ఒకటే ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ మా ఊరిలో పోయినసారి నేను వైసీపీ ఒక్క ఓటుతోటి వైసీపీ గెలిచింది ఊర్లో. అదే ఊరిలో మళ్ళీ నేను వచ్చిన తర్వాత 886 ఓట్లు మెజార్టీతోటి ఈ ఊర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసిన అంతకుముందు గతంలో కూడా అలా జరిగింది. ఎప్పుడు కూడా అభివృద్ధికి బిఎన్ విజయ్ కుమార్కి పోయిన సంవత్సరం 2019లో ఓట్లు కొంతమంది వేయకపోయినా సరే ఆ ఏదైనా గుర్తు పెట్టుకుని కూడా అందరికీ పనిచేస్తాడు. విజయ్ కుమార్ కూడా ముందు ఏంటంటే ఎవరన్నా మనము వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ మనము అలసీఎం ఇవ్వటానికి లేదు, వాళ్ళకి పెళ్లికి పోవటానికి లేదని మేము చాలాసార్లు వాదించినప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు దినాలు ఏదైనా కార్యక్రమాలు సీఎంఆర్ఎఫ్ వాళ్ళ బాధల్లో ఉన్న కష్టాలు ఉన్నట్టు మాకు ఓటు వేసినా వెయ్యకపోయినా సరే వాళ్ళకి నేను పనిచేసి పెట్టున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తున్నానంటే నాకు అందరితో నేను కలుపుకొని పోయి నాకు ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సహాయం చేయడం నాకు ఇష్టం అని ఆయన ఎప్పుడు అదే మాకు చెప్తూ ఉంటాడు. నువ్వు ఎవరైనా కానీ ఈ అభివృద్ధి నాకు ఒకటే మాట చెప్పాడు, అభివృద్ధి చేస్తుంది తప్ప మాటలు పెట్టి ఒక చెప్తే ఎన్ని జరగదు. అభివృద్ధి పెట్టి మనం ఏదో చేసుకుంటాం, మన మీద ఎన్ని విధాలు ఏదైనా సరే అభివృద్ధి చేసినప్పుడు ఎన్ని కొట్టుకొని పోతాయి అభివృద్ధి మధ్యలో అని చెప్పారు. ఆ రోజు దానికి నిదర్శనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం తెలుగుదేశం కార్యక్రమం 2 సంవత్సరాల పాలన పూర్తితరంగా ఈ ఊళ్ళో మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేస్తామని నేను కూడా అందరూ ఇంటిని ప్రతి వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఆ బిడ్డ కూడా పూర్తి చేసి మళ్ళీ ఒకసారి విజయ్ కుమార్ గారితో ఓపెనింగ్ పెట్టించేసి అప్పుడు భారీగా మళ్ళీ ఊళ్ళో మళ్ళీ కార్యక్రమం చేస్తామని ఇంతకుముందు జరిసింది ఆ బ్రిడ్జి మీద చేశారు సార్ గుర్తుంది. మళ్ళీ ఆ బ్రిడ్జి కట్టించి విజయ్ కుమార్ గారి టైంలోనే ఆ బ్రిడ్జి కూడా ఓపెన్ చేస్తామని సమాముఖంగా తెలియజేసుకుంటూ దీన్ని అందరూ ఈ ఆహ్వానించిన వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. అందరికీ పోయిన చేసిన ఎవరు మాత్రం వెళ్ళొద్దు, అందరూ చేసి వెళ్ళాలి. సార్ దీన్ని ఉద్దేశించే టైం లేదు కాబట్టి సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఈ సభను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఇక్కడ ఇంత ఘనంగా ఇక్కడ విచ్చేసిన మన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నల్లూరి శ్రీనివాసరావు గారు, అయ్యేంద్ర గారు, దాని తర్వాత మాజీ సర్పంచ్ కాకి శైలజ గారు, దాని తర్వాత చిరంజీవి గారు, అదేవిధంగా బుచ్చయ్య గారి సచివులని పోతిరెడ్డి సత్యనారాయణ గారు, అదేవిధంగా మండల పార్లమెంట్ పార్టీ మెంబరు రామారావు గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే దుర్గర్ ప్రసాద్ గారు, దాని తర్వాత మాజీ నీరుగంగపాటి సర్పంచ్ గారు, దాని తర్వాత మన సభా అధ్యక్షులు మన ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు, జనరల్ సెక్రటరీ గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అటు ముస్లిమ్స్ దగ్గర, ఇటు బీసీ కాలనీలో, కొన్ని పల్లెల్లో, మాది పల్లెలో కూడా ఒక 5-10 లక్షలు అన్నీ కలిపి ₹1 కోటి. అంటే ఉత్తర సీసీ రోడ్డు ₹1 కోటి 10 లక్షలు 40 లక్షలు వేస్తున్నాము. దాని తర్వాత మండల్ ఫండ్స్లో ఒక 10 లక్షలు. దాని తర్వాత సో మేము మీ గ్రామానికి మాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు అంజయ్ నగర్లో కూడా మామూలుగా తెలుగుదేశంలో కొద్దిగా సరిగా ఉండదు, అయినా కానీ బాగా వచ్చేసినందుకు ఈరోజు ఈ గ్రామానికి బ్రహ్మాండంగానే పనులు చేశాము, రాబోయే కాలంలో చేస్తున్నాం. సరే, ఇంతకుముందు ఏమి చేశామని అడిగితే మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ వేసిన రోడ్లు అటు క్రిస్టియన్ పాలనలో కానీ అన్నీ చేశాం. ఆ రోజు బుచ్చయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే ఒక 30 లక్షలతో అన్ని ఏరియాలలో WBM గ్రావెల్ రోడ్స్ వేసిన విషయం ఈరోజు నేను గుర్తు చేస్తాను. దాని తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఊరోళ్ళందరూ అడిగారు, సార్ ఇది ఒక్కటే అడుగుతాం, దీని తర్వాత మేము ఏం అడగము అని తార్ రోడ్ ఏమన్నారు. అక్కడి నుంచి ఇక్కడ అది వేసాము. దాని తర్వాత సో మొట్టమొదటి తార్ రోడ్ ఆ రోజు 80 లక్షలు వేసాము. మెయిన్ రోడ్ నుంచి ఇది ఇక్కడి వరకు అవి కూడా చేశాము. దాని తర్వాత మీకు మంచి ట్యాంకులు కట్టారు. దాని తర్వాత స్కూల్లో చాలా రూమ్లు కట్టారు.
ఇక్కడ ఏ పనులు చేసినా కానీ మనం చేసిన విషయమే అది ఇంకోటి కూడా మర్చిపోతున్నాం. ఏంటిది, మొదలు ఊరు మధ్యలో సిమెంట్ రోడ్ వేసి ఆ రోజు టెండర్ అయితే బుధవాడ శ్రీనివాస్ గారు తను పిలిపించి ఆ రోడ్ వేయించారు. ఇవన్నీ రోడ్డు మెయిన్ రోడ్ సైడ్ కాదు. సో ఏంటిది, మీరు చెప్పిన దానికనే ఎక్కువ చేశాము, రాబోయే కాలంలో కూడా ఇంకా చేస్తాము. నేను ఈ సందర్భంగా ఎందుకంటే మాకు ఎందుకు ఎమ్మెల్యే అందరికీ నాగేశ్వర్ గారు, ఎందుకంటే మాకు నాగేశ్వర కోఆర్డినేటర్ అయ్యన్న వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇవన్నీ చేశాము. సో ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అభివృద్ధి సంక్షేమము ఇలా విధంగా కొనసాగుతాయని తెలియజేస్తూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తెలియడానికి ఇంటింటికి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఈ పెద్దపల్లిలో ఘనంగా దగ్గర దాకా ఒక 500 దాటి మనుషులతో ప్రోగ్రాం చేశాము. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు ప్రతి ఇంటింటికి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అన్నదాత సుఖీభావ, తర్వాత పెళ్లికి మంగళము, తర్వాత ఫ్రీ బస్సులు ఇలాంటివన్నీ చెప్పాము. మా కాన్స్టిట్యున్సీలో ఈ ఊర్లో ఈ 2 సంవత్సరాల్లో 5 కోట్ల నుంచి మేము ఈరోజు ఇక అభివృద్ధి పనిచేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బయట నుంచి వచ్చిన నాయకులకు, మండల నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మొదటి కారకుడు బిఎన్ విజయకుమార్. అతను చేసిన పనుల వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది. ఏ ఇంటికి పోయినా కూడా హాస్టల్లో బొట్టులు పెట్టి హార్ట్ పల్లెలు, గుమ్మడికాయలు ఈ కార్యక్రమంతో చూస్తూ ఉంటే ఎక్కడ జరగని వినూత్నంగా ఎలక్షన్ అయిపోయింది, గెలిచి అయిపోయింది. ఒక సంబరంగా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత కూడా అసలు నేను ఇంత నమ్మకం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు ఎన్నుదన్నుగా ఉండి నాకు ఈ కార్యక్రమాన్ని అంతా సపోర్ట్ చేసి నిలబెట్టిన మా పెద్ద అయ్యన్న గారికి, మా గురువు గారు, మా కల్లూరు మా మామగారు నల్లూరు శ్రీనివాసరావు గారికి, మండలాధ్యక్షుడు మా గతిని అయ్యన్న గారికి, మా నల్లూరు శ్రీనివాసరావు గారికి, అక్కడి నుంచి మా మండల అధ్యక్షుడు ఉప్పుగూడూరు నాగేశ్వరరావు గారు, ఇంకా మా ప్రధాన కార్యదర్శి వనపల్లి శ్రీనివాసరావు గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈ మీడియా మిత్రులకి అందరికీ అన్ని కార్యక్రమాలకు నేను మండలంలో కార్యక్రమాలు అన్నింటిలో వస్తారు. మా కార్యక్రమం అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాబాయ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటికి గడప గడప తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కారణమైనటువంటి మొదటి కారకులు బిఎన్ విజయకుమార్ గారు అయితే, రెండో కారకులు మా పిఎస్ఆర్ పూతినేని శ్రీనివాసరావు సార్, పోతే నల్లూరు శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరించి కార్యక్రమాన్ని ఎంత ఖర్చు అనేది లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా, కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక పిలుపుతోటి ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే పార్టీ మీద, మా సీన్ మీద, మా అందరి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇంత గ్యాదరింగ్ జరిగింది. ఈ కార్యక్రమం ఈ మండలంలో కానీ ఇప్పటివరకు మన నియోజకవర్గంలో ఇందాక వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు వచ్చిన అందరూ చెప్తున్నారు, మీదే హైలైట్ అన్నా అని చెప్తున్నారు. ఇంత హైలైట్ ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.